వాళ్ళు చదువుకుంటా ఉంటే డిస్టర్బ్ చేయకండి. మీకు చదవడం ఇష్టం లేకపోతే కామ్గా ఒక మూలను కూర్చోండి. నేను గమనించాను, మీరేం చేస్తున్నారు, వాళ్ళు చదువుతా ఉంటే అల్లరి చేస్తున్నారు, మీరు వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. వాళ్ళు ఏదో సాధించాలనే ఉద్దేశంతో కాలేజీకి వచ్చిండ్రు, వాళ్ళ పేరెంట్స్ పంపించారు, అది లేదు మీ దగ్గర, వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. అది తప్పమ్మా, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఇష్టం లేకపోతే మీకు మీరుగా ఒక మూలన కాంపండి, అంతేకాని చదివే వాళ్ళను చెడగొట్టే ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి. మీకు చాలా అవకాశాలు కల్పించారు మీ పేరెంట్స్. మా అప్పుడు 30 రోజులు భారత్ బంద్ ఉండే, కేవలం ఒకే ఒక గంట ట్యూషన్ కొరకు 25 కిలోమీటర్ సైకిల్ తొక్కుంటూ కరీంనగర్ వచ్చి చదువుకున్న సందర్భాలు ఉన్నాయి. 30 రోజులు భారత్ బంద్, బస్సు ప్రయాణం లేదు, సైకిల్ తొక్కుకుంటూ ఒకే గంట. అది కూడా మన ప్రిన్సిపల్ సార్ గారి మేనమామ వెంకరత్నం సార్, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కింగ్, కెమిస్ట్రీలోనే కింగ్ వెంకరత్నం సార్ వాళ్ళ మేనమామ గారు కేవలం ఆర్గానిక్ కెమిస్ట్రీకి 150 రూపాయలు ఇస్తూ ఒకే గంట సార్ వాళ్ళ మేనమామ గారి క్లాస్ వినడం కొరకు 25 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి క్లాస్ విన్నా నేను. ఒకే గంట మ్యాథమెటిక్స్ మా గురువు గారు ఎంకే ఆసిఫుద్దీన్ గారు సార్కు దాదాపుగా మన మ్యాథమెటిక్స్ సారీ ఫిజిక్స్ సార్ సదానంద సార్ వారు కూడా సారు గురువు గారు శిష్యులే. తనకు తెలిసే మన మ్యాథ్స్ బి సార్ కుమారస్వామి సార్ కూడా మేమంతా ఒకే బ్యాచ్, దాదాపుగా ఒకే సార్ దగ్గర శిష్యరికం చేసినాం. ఒక్క గంట క్లాస్ కొరకు 25 కిలోమీటర్ల క్లాస్ అంటే వినడం కొరకు 25 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి క్లాస్ విన్నామంటే అది ఆలోచించండి. అంటే మాకు అవకాశాలు లేవు. మీకు ఇప్పుడు 1 కిలోమీటర్ పోవడానికి 50 రూపాయలు ఆటో పెట్టుకొని పోతారు మీరు పేరెంట్స్. నా బిడ్డ బ్యాగ్ పెట్టుకొని, బ్యాగ్ వేసుకొని, బ్యాగ్లో బుక్స్ పెట్టుకొని, అందులో టిఫిన్ బాక్స్ పట్టుకొని, బ్యాగ్ వేసుకుంటూ నడుచుకుంటూ పోతా ఉంటే అబ్బా ఆ పేరెంట్ ఆనందం ఉంటుందిలే, వేరైటీ ఉంటుంది, వేరే ఉంటుంది, ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఆ ఫీలింగ్ను మీరు నాశనం చేశారు. ఆ పాపం మీకు ఎక్కడో తగులుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో మీరు ఎంజాయ్ చేస్తున్నామని కాదు, భవిష్యత్తులో ఆ పాపం తగులుతుంది, 100% తగులుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మను బాధ పెట్టినా ఏం కాదు కానీ 10 మంది అమ్మలు ఉన్నారు ఇక్కడ, బాధపడద్దు. అమ్మను బాధ పెట్టినా ఓర్చుకుంటుంది కావచ్చు, కానీ నాన్న చేత కన్నీటి కార్పిస్తే మాత్రం 100% మీకు ఆ పాపం తగ్గుతుంది, 100% పాపం తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. నాన్న ఎట్టి పరిస్థితుల్లో బాధపడదు. నాన్న కోపడతాడు కావచ్చు, ఆ కోపం అనేది పెదాల మీదకెళ్ళే వస్తుంది, లోపల బాధపడే గుణం చాలా ఉంటుంది నాన్నకి. అది గుర్తుపెట్టుకోండి. మీ వెనకాల చాలా కష్టపడుతుంది మీ నాన్న, దానికి తగ్గ ఫలితం మీరు ఇవ్వాలి. ఏదో పాడమండి సార్ సూతులు చెప్తున్నాడు, రైట్ ఓకే. అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న, పేరు లేని శిల్పిలాగా కడదడగా బ్రతుకంతా గడిపేటోడు, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న. ఆడపిల్ల పుడితే నాన్న మా అమ్మని చెప్పుకుంటాడు, కొడుకు కొంటే పనులలో కన్న తండ్రినే తలుచుకుంటాడు. ఆడపిల్ల పుడితే నాన్న మా అమ్మని చెప్పుకుంటాడు, కొడుకు కొంటే పనులలో కన్న తండ్రినే తలుచుకుంటాడు. ముద్దు పిలుపులతోటి నాన్న ప్రేమ ముద్దయిపోతూ ఉంటాడు, ముద్దు పిలుపులతోటి నాన్న ప్రేమ ముద్దయిపోతూ ఉంటాడు. రెక్క నుంచి ఎగిరిపోతే దాని దిక్కులన్నీ తిరుగు చూస్తాడు, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న. పేరు లేని శిల్పిలాగా కడదాగా బ్రతుకంతా గడిపేటోడు, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న. రెస్పెక్ట్ మీ పేరెంట్స్, ముఖ్యంగా నాన్నని. థ్యాంక్ యూ వెరీ మచ్.